రోహిత్ శర్మ ఈ పేరు వింటేనే బౌలర్స్ యొక్క గుండెల్లో వణుకు పుడుతుంది. రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అనే పేరును తను బిరుదుగా మార్చేసుకున్న వ్యక్తి. తనకు డబుల్ సెంచరీస్ చేయడం అంటే ఏదో చాక్లెట్లు తినేసినంత ఈజీ. రోహిత్ శర్మకు సూపర్ ఓవర్ అని చెబితే చాలు, ఒంటి చేత్తో మ్యాచ్ ని గెలిపిస్తాడు. మొత్తానికి మన రోహిత్ శర్మ 30 years ఏజ్ లో ఫస్ట్ టైం ఓడిఐలో ఐసీసీ ర్యాంకింగ్ లో ఫస్ట్ ప్లేస్ కు వెళ్ళాడు. కంగ్రాచులేషన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే 38 years లో ఫస్ట్ ర్యాంకింగ్ కి వచ్చాడు మావా ఓడిఐలో. ఈ ఏజ్ లో ఇంత డెడికేషన్ అస్సలు ఊహించలేదు మావా. ఆస్ట్రేలియా టూర్ కి ముందు తనను చాలా మంది ఏజ్ అయిపోయింది, ఇక ఫామ్ లో కూడా ఉండడు, రిటైర్మెంట్ ఇచ్చేయండి అని జ్యోతిష్యం చెప్పారు మావా. కానీ రోహిత్ శర్మ వాటినన్నింటిని పట్టించుకోలేదు మావా. రోహిత్ శర్మ అయితే 2 months అసలు బ్యాటే ముట్టలేదు అంట మావా. డైలీ 3 hours జిమ్ చేసేవాడు అంట మావా. తను అదే డెడికేషన్ తో 2 months లో 11 kgs తగ్గాడు మావా. ఎంత ఫిట్ గా ఉన్న టీమ్ లో ఉండాలంటే పర్ఫార్మెన్స్ బాగా ఉండాలి మావా. తన మీద వస్తున్న ట్రోల్స్ అన్నింటిని బ్యాట్ తోని సమాధానం ఇచ్చాడు మావా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా 3 ODI సిరీస్ లో 202 runs చేశాడు మావా. 101.01 యావరేజ్, 1 century, 1 half century చేశాడు మావా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అలాగే ఈ సిరీస్ లో మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు మావా. రోహిత్ శర్మ అయితే ఈ ఇయర్ లో 11 innings లో 504 runs చేశాడు మావా. యావరేజ్ 50.40 అండ్ స్ట్రైక్ రేట్ 97 అండ్ అలాగే 2 half centuries, 2 centuries చేశాడు మావా. ఈ ఇయర్ లో తను ఎందుకు ఓడిఐలో నంబర్ 1 బ్యాట్స్మెన్ అనేది నిరూపించుకున్నాడు మావా. ఇక 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో అయితే 597 runs చేశాడు మావా, 125 స్ట్రైక్ రేట్. 2024 T20 వరల్డ్ కప్ లో అయితే 257 runs, 156 స్ట్రైక్ రేట్ మావా. సెకండ్ మోస్ట్ రన్ గెటర్ ఇన్ 2023 వరల్డ్ కప్ మావా. మోస్ట్ రన్స్ ఇన్ 2024 T20 వరల్డ్ కప్ మావా. 2024 T20 వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు మావా. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు మావా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అయితే ఒక సరికొత్త చరిత్రను సృష్టించాడు మావా. బహుశా ఈ రికార్డ్ ని బ్రేక్ చేసేవారు ఎవరు ఉండరు మావా ఫ్యూచర్ లో. రోహిత్ శర్మ అయితే తన ఓడిఐ నంబర్ 1 ర్యాంకింగ్ ను 38 years 182 days కి చేరుకున్నాడు మావా. ఇదే ఓల్డెస్ట్ బ్యాటర్ నంబర్ 1 ర్యాంకింగ్ ఇన్ ఓడిఐ మావా. అండ్ సెకండ్ ప్లేస్ లో సర్ వివిఎస్ రిచర్డ్స్ ఉన్నారు మావా, 37 years 230 days. సో ఇప్పుడు రోహిత్ శర్మ ఈ రికార్డ్ ను తన పేరు మీద రాసుకున్నాడు మావా. ఓడిఐలో 200s 3 times కొట్టిన బ్యాట్స్మెన్ ఇప్పటిదాకా నంబర్ 1 ర్యాంకింగ్ కి రాలేదంటే ఆశ్చర్యంగా లేదా మావా. దానికి కారణం ఎవరో తెలుసా? కింగ్, ఎస్, విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అయితే ఐసీసీ ర్యాంకింగ్ ని ఒక ఊపాడు మావా అప్పట్లో. సో రోహిత్ శర్మకి అయితే నంబర్ 1 ర్యాంకింగ్ కి రాలేకపోయాడు మావా ఆ టైంలో. ఇంత సాధించిన రోహిత్ శర్మకు ఒకే ఒక్క కళ మిగిలిపోయింది మావా, అదే ఓడిఐ వరల్డ్ కప్. కానీ గౌతమ్ గంభీర్ అండ్ సెలెక్టర్స్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఆడిస్తే బాగుంటుంది మావా రోహిత్ శర్మను. 2027 ఓడిఐ వరల్డ్ కప్ ఒక్కడి గెలిస్తే తను హ్యాపీగా రిటైర్మెంట్ ఇచ్చేస్తాడు మావా. Once again, congratulations Hitman Rohit Sharma for the first time ICC ODI ఫస్ట్ ర్యాంకింగ్. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ మావా. వీలైతే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.